ప్రస్తుతం మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని మీరు చెబుతూ ఉన్నారు. అండ్ ఆయన కూడా మనం చూస్తున్నాం బస్సు యాత్రలు చేస్తూ ఉన్నారు. ఈ యాత్రలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయంటారు? అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయడం కాదమ్మా, ఆయన ఎప్పటి నుంచో మొదలుపెట్టిండాల్సింది. రైట్. విచిత్రమైన విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఆ నియోజకవర్గానికి సంబంధించి అప్పుడప్పుడు ప్రజలలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు అనేటువంటిది చెప్పాలి. ఎవ్వరు చెప్పడం లేదమ్మా. ఇట్స్ పిటేబుల్ థింగ్ అన్నమాట. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే ఎట్ట కుదురుతుంది? ఆయనే వెళ్ళాలి, ర్యాంప్ వాక్ చేయాలి, ఆయనే చెప్పాలి, ఆయనే మాట్లాడాలి అంటే మీ అందరూ ఎందుకున్నట్టు? మీకు బాధ్యత లేదా? మీకు ఓట్లు వేయించుకున్న వాళ్ళకి ఆ బాధ్యత మీరు తీసుకోవద్దా? 80% బాధ్యత మీరు తీసుకొని 20% బాధ్యత ఆయన మీద పెడితే బాగుంటుంది. కానీ వీళ్ళు చేస్తుంది ఏంటి అంటే 90% బాధ్యత ఈయన మీద పెట్టి 10% బాధ్యత మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు. అది కూడా తీసుకునేది ఏంది? మీటింగ్ అరేంజ్ చేయడానికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. స్టేజ్ మీదకి వచ్చి ఒక్కళ్ళు కూడా సరిగ్గా మాట్లాడలేరమ్మా. కున రాజేంద్రనాథ్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టరు, మా బ్రదర్కి శిష్యుడు బళ్ళారిలో, నాకు కూడా బాగా తెలుసు ఆయన. ఓకే, ఆయన చక్కగా మాట్లాడతాడు. కానీ పబ్లిక్ మీటింగ్స్లోకి వచ్చి మాట్లాడలేదు. అసెంబ్లీలో కనుకైతే పక్కా లెక్కలు చెప్తాడు. అంబటి రాంబాబు ఉన్నాడు, గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముకుంటున్నాడు, ఆయన అసెంబ్లీలో అయినా మాట్లాడతాడు, బయట అయినా మాట్లాడతాడు. అంటే కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుందండి సార్. స్టేజ్ ఫియర్ ఉంటారు కొంతమంది. నలుగురికి చూస్తే మాట తడబడుతుంది. ఇప్పుడు రోజా ఉందనుకోండి, నగిరి నుంచి కొంచెం ఆమె కూడా గెలుస్తుంది అనుకోండి ఈసారి. ఆమె ఏంటంటే సినిమాలో యాక్ట్ చేసిన మనిషిగా వచ్చి స్టేజ్ ఫియర్ ఉండదు, కానీ కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఇప్పుడు మనకి అట్లనే ధర్మశ్రీ గారు ఉన్నారు. ధర్మశ్రీ గారు అసెంబ్లీలో అయితే పద్యాలు గిజ్జాలన్నీ వాడతాడు, కానీ పబ్లిక్ మీటింగ్లో పోతే అంత చేయడం మాట్లాడలేడు. వల్లభనేని వంశీ ఉన్నాడు అనుకో, మీలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ముందు బైక్ కనుక పెట్టారంటే కొండ పడతలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుందన్నమాట, అంతే కదా. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడినటువంటి విధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడలేడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కొడాలి నాని లాంటి బాగా మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమందిని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి లెక్కలు బాగా తెలిసిన వాళ్ళు కొంతమందిని, అటు లెక్కలు ఇటు మాటకారితనము రెండు ఉన్నటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కొంతమందిని పెట్టుకొని ఆయన అసెంబ్లీలో అలా కూర్చొని చీఫ్ మినిస్టర్ గోతులో కూర్చొని ఒక కంటి సైగతోట అనమాట అంటాడు. అనగానే వీళ్ళకి అర్థమయ్యి అటుపక్క అంబటి రాంబాబు ఇటుపక్క కొడాలి నాని వేస్తారు. అది డివిజన్ ఆఫ్ లేబర్ అనమాట. కానీ ఆ డివిజన్ ఆఫ్ లేబర్ అనేటువంటిది ఎలక్షన్ క్యాంపెయిన్లో లోపిస్తుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆ మాత్రం చెప్తున్నాడు కాబట్టి సరిపోయింది. కానీ ఈ పని ఎప్పటి నుంచో చేసి ఉండాలి. లోయర్ లెవెల్లో ఉండే కార్యకర్తల్లో నిన్న మొన్నటిదాకా చాలా అసంతృప్తి ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రారు, ఎప్పుడు కూడా మాట్లాడరు అనేటువంటి అసంతృప్తి ఉండేది. ఇప్పుడు ఆ అసంతృప్తి అనేది గ్రాడ్యువల్గా పోతుంది. ఇప్పుడు ఆయన ఏ లెవెల్కి వెళ్తున్నాడంటే చాలా తక్కువ టైం ఉంది కదా సార్, ఈ టైం ఎట్లా యూజ్ చేసుకుంటారు? సరిపోద్దమ్మా, ఓకే సరిపోతుంది. సార్ మీటింగ్స్ పెట్టడం కూడా చూడండి, మీరు 12 గంటలకో 11 గంటలకో పెట్టడంలా వీలైనంత వరకు 4-4:30 తర్వాతే పెడుతున్నారు. చెప్పదలుచుకుంది ఏదో ఖచ్చితంగా 1, 2, 3, 4 చెప్పేస్తున్నాడు. జరగకూడనటువంటి విషయము యాక్చువల్గా జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అంటే మొత్తం బాధ్యత ఆయన మీద పెట్టడం మటుకు న్యాయము ధర్మము కాదు. సాధారణంగా మీరు నిష్పక్షపాతంగా ఈ మాట చెప్పండి సార్. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ తర్వాత తొలి టర్మ్లో ఫస్ట్ టర్మ్లో మంత్రులుగా ఉన్న కొంతమంది నానిగారులు, 2-3 నానీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ భాష వల్ల ఆ నియోజక ప్రజలు అంటే కాస్త అసహనానికి గురయ్యారు. ఆ రౌడీజానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. మరి నువ్వు రౌడీజం అంటున్నావు, రౌడీజం అంటూ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణం అనేటువంటిది అలాంటి దాంట్లో నుంచి వచ్చాడు. సరే, ఈ భాష మరోపక్క రోజా గారు కూడా ఏది పడుతుంది మాట్లాడటము అంటే మనం చూస్తూనే ఉంటాం. కొంతమంది మహిళలు ఇట్లా మాట్లాడితే మంచిదని కొంతమంది చెప్తూ ఉంటారు. సో అది మించి మాట్లాడడం ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కాస్త చెడ్డ పేరు తెచ్చింది అనేది కొంతమంది అభిప్రాయం. ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈవెన్ నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అబ్బా మరి బాబు ఇంత థర్డ్ క్లాస్ లాంగ్వేజ్, అబ్బా ఇది బాగాలేదే అని అనిపిస్తుంది. అందుకని కొడాలి నాని ఒకసారి ఏం చేశాడంటే, నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది, ఇప్పుడు నేను మినిస్టర్ హోదాలో ఉన్నాను, గ్రాడ్యువల్గా మార్చుకుంటాను, నాకు కొంచెం టైం ఇవ్వండి, నన్ను అపార్థం చేసుకోవద్దండి అని చెప్పాడు. కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండేగా, ఆయన కూడా ఇంటర్వ్యూలోనే చెప్పాడుగా ఒకసారి, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవడో అని చెప్పి ఏవిఎన్ రాధాకృష్ణమూర్తి అడిగితే నాకు కొడాలి నాని అని చెప్పాడు. అవునా? అవును. మరి జూనియర్ ఎన్టీఆర్ సంగతి ఏమిటి?
హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ, చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటాడు. ఏ పార్టీలో జాయిన్ కదా చూసావా? అవును. అమిత్ షా అంతటి వాడు హైదరాబాద్ వచ్చి ఆయన్ని పిలిపించాడు, కానీ చంద్రబాబు నాయుడును మన పవన్ కళ్యాణ్ని పిలిపించలేదుగా. జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించాడు. అడిగుంటాడు కూడా ఆ రోజు, పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందా, ఏమిటి సంగతి సమాచారం అంటే చిన్న నవ్వు నవ్వి నేను ఇంకా ఇప్పుడు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాను లేండి సార్, ఒక 10-15 సంవత్సరాల తర్వాత వస్తాను, ప్రస్తుతం కాదులేండి అనే చెప్పుంటాడు. ఏంటి నువ్వు ఆ విధంగా చెప్తావు ఏంటంటే పక్కన ఉన్నాడు రామోజీరావు గారు కూడా ఉన్నాడు కదా, అదంతే ఏం కదా జాయిన్ అవుతాడులేండి, టీడీపీలో జాయిన్ అవుతాడులేండి అది ఇది అని చెప్పి రామోజీరావు గారు అన్న. ఇదంతా మన ఊహ మాత్రమే, జరిగి ఉండొచ్చు అంటే. ఇప్పుడు అది గతంలో నాకు జరిగిన అనుభవాలు మీకు తెలియదండి రామోజీరావు గారు, గతం కదా మర్చిపోవాలి సంగతి సమాచారం. ఇలాంటి డిస్కషన్సే జరుగుతాయి. అందుకని ఎక్కడ అనౌన్స్ చేయలేదు చూడు. జూనియర్ ఎన్టీఆర్ కానీ, వెంకటేష్ కానీ, మహేష్ బాబు కానీ, నాగార్జున కానీ పాలిటిక్స్లో రారు. ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, అది కూడాను మనకు బయటికి కనపడదు. అందరూ అన్ని పార్టీలకు కూడాను డొనేషన్లు ఇస్తారు. నిజమే సార్ ఇది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో జాయిన్ అవుతాడంట, ఇట్లాంటివన్నీ ఏం చేయడు. ఇది వెరీ ఇంటెలిజెంట్ గా. అతను పెట్టినటువంటి ఇబ్బందులు, అతను పెట్టినటువంటి కష్టాలు అన్నీ ఎన్ని కాదు.